ప్రస్తుతం మనమైతే అబిట్స్లోని ఇస్కాన్ టెంపుల్లో అయితే ఉన్నాము. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగానైతే ఉదయం 4 గంటల నుంచి అయితే కృష్ణుడికి అయితే ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఉదయం 4 గంటల నుంచి భక్తులు అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వస్తూనే ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తుల రద్దీ చాలానే ఉంది. ఇంకా భక్తులు అయితే దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. సో మనమైతే లోపలికి వెళ్ళి శ్రీకృష్ణ దర్శించుకొని అయితే వద్దాము. స్నేహ సంధ్య నారాయణగూడ. లేదండి, నేను 2 ఇయర్స్ నుంచి వస్తున్నాను టెంపుల్కి. నేను జాబ్ చేస్తున్నాను. యాక్చువల్గా చేస్తుండేదాన్ని, ఈ మధ్య రీసెంట్గా రిలీవ్ అయ్యాను. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో క్వాలిటీ అనలిస్ట్. లేదండి, మా ఇంట్లో నేను ఒక్కటే డివోటీ. మా ఇంట్లో అంతా నార్మల్ అనమాట. నార్మల్ ఎలా అయితే అందరు ఉంటారో అలాగే నేను ఒక్కటే డివోటీ అనమాట. అంటే నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఇష్టమే. బట్ వన్స్ 2 ఇయర్స్ బ్యాక్ నేను నార్మల్గా వచ్చాను ఇస్కాన్కి. కీర్తన్ వింటూ ఉంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో నేను నాకే తెలియకుండా డైలీ రావడం అలవాటు అయిపోయింది. సో అలా మాల వేసుకోవడం, రోజు చాంటింగ్ చేయడం, క్లాసెస్ అటెండ్ అవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. సో నేను అలానే కంటిన్యూ అయిపోయాను. అవును, మాకు మాల వేసుకున్నాక ఆనియన్ గార్లిక్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, సో జూదం ఆడకూడదు, గ్యాంబ్లింగ్ లాంటివి, టీ కాఫీ తాగకూడదు, ఇలాంటివి రూల్స్ ఉంటాయన్నమాట. అంటే మన డిసిప్లిన్ కోసం, మన బాడీ స్ట్రక్చర్ కానివ్వండి. నవడేస్ చూస్తుంటారు ఎలా ఉంది బయట అని. సో మన బాడీని, మన మైండ్ని ఒక డిసిప్లిన్ కోసము ఈ రూల్స్ అనమాట. సో ఇవన్నీ ఫాలో అవుతుంటే కొంచెం కష్టం స్టార్టింగ్లో అనిపిస్తుంది. బట్ సీరియస్లీ వెన్ యూ స్టార్ట్ నా చాలా బాగుంటుంది మీకు. అంటే మీ ఫ్యామిలీలో మీరు ఒకటే డివోట్ అని అన్నారు కదా, సో మరి మీ పేరెంట్స్ కూడా ఏమనలేదా? అంటే నాకు యాక్చువల్గా పేరెంట్స్ లేరు. మా ఫ్యామిలీ ఏంటంటే ఎందుకు నీకు ఇవన్నీ సన్యాసం తీసుకుంటావు అది ఇది అని మాట్లాడతారు. బట్ నేను వాళ్ళకి చెప్పేదాన్ని, భక్తిలో ఉన్నంతే సన్యాసం తీసుకున్నాను కాదు, నాకు నచ్చింది, నా డిసిప్లిన్ బాగుంది, రోజు వెళ్తుంటే నాకు లోపల కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి నేను డైలీ కంటిన్యూ అవుతున్నాను. మాల వేసుకున్నారు కదా, ప్రతిరోజు ఎలాంటి పూజలు చేయాలి? మరి పూజలు చేయాలని కాదండి, యాక్చువల్గా హరే కృష్ణ మహామంత్రం ఉంటుంది. సో 16 రౌండ్స్ జపం చేయాలి. మాకు సండే క్లాసెస్ ఉంటాయి, భక్తి దృశ్య క్లాసెస్, గీతా ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి. సో క్లాసెస్ వింటాం, భక్తి దృశ్య క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ అటెండ్ అవుతాము. ఈవినింగ్స్ కీర్తన్కి వస్తాము, చాంటింగ్, భజన్, మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి మాకు. ఆ గ్రూప్స్లో చాంటింగ్ చేయడం, ఏదైనా దేవుడి గురించి చెప్పే స్టోరీస్ వినడం, అంటే మా ఒక వే ఆఫ్ డిసిప్లైన్ అండ్ భక్తి వేలో వెళ్తూ ఉంటాం. మాల వేసుకున్నారు కదా, సో హరే కృష్ణ జపం అంటే ఏ టైంలో చేయాలి? మామూలుగా అయితే మేము 4:30 కల్లా లేసేసి స్నానాలన్నీ ఆచరించేసి దేవుడికి పూజ చేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తాం 6కి 5:30 కల్లాగా. ఒకవేళ టైం కుదరకపోతే డేలో ఎప్పుడైనా సరే నిద్రపోయే ముందే ఖచ్చితంగా 16 రౌండ్స్ అనేది కంప్లీట్ చేసి పడుకోవాలి. ఈరోజు కృష్ణాష్టమి కదా, సో కృష్ణుడికి ప్రత్యేకమైన పూజలు ఏమేమి చేస్తున్నారు ఇక్కడ? ఈరోజు కృష్ణుడికి యాక్చువల్గా అభిషేకాలు బాగా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 o'clock ఒక అభిషేకం జరిగింది. సో ఇప్పుడు 3 to 8 వరకు అభిషేకం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ నైట్ 12కి ఆరతి ఇచ్చి అభిషేకం చేసి, ఎందుకంటే 12కి కృష్ణుడు పుడతారు కాబట్టి లాస్ట్ అదే అక్కడితో స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు కంటిన్యూస్గా ఎవరైతే డివోషన్స్ వస్తూ ఉంటారో అందరూ 8 వరకు అభిషేకం చేస్తూనే ఉంటారు. ఓన్లీ డివోటీస్ వాళ్ళైనా లేదా నార్మల్ వాళ్ళైనా? నార్మల్ అయినా ఎవరైనా డివోటీసే కదా. ఇక్కడ టెంపుల్కి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ డివోటీసే. ఇప్పుడు మీరే అభిషేకం అందరికీ చేయడానికి ఉంటుందా అని? అంటే కూపన్స్ ఉంటాయి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే కూపన్ తీసుకొని చేయొచ్చు. యా. ఎలా అనిపిస్తుంది మరి? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మార్నింగ్ వచ్చాను, మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము, చాంటింగ్, కీర్తన్, భజన్. మా మనసు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అది ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాం మేమందరం. సో హ్యాపీగా ఈరోజు మొత్తం కృష్ణుడి దగ్గర జరిగిపోతుంది. ఓకే, హరే కృష్ణ. హరే. సో
కృష్ణుని నుంచి ఇప్పుడున్న యువత ఏం నేర్చుకోవాలి? కృష్ణుడి గురించి అంటే ఇప్పుడు మెయిన్ కృష్ణుడిది చేసినవి భగవద్గీత ఉన్నది. ఆ భగవద్గీతల శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు చదివితే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం యూత్కి చాలా ఇది దొరుకుతుంది. సో అది భగవద్గీత కృష్ణుడు ఇచ్చింది, కురుక్షేత్రంలో అతనికి ఇచ్చారు కదా. అందుకే ఆ భగవద్గీత చదివితే వాళ్ళకి స్మరణ చేస్తే చాలా స్మరణ శక్తి ఇంకా క్వాలిఫికేషన్స్ అన్నీ పెరుగుతాయి. ఇట్ ఈజ్ ప్రూవ్డ్. ఈవెన్ ముస్లిమ్స్ ఇంకా వాళ్ళు ఇప్పుడు భగవద్గీత ఈవెన్ ఇన్ ద త్రూ ఆఫ్ ద వరల్డ్ ద భగవద్గీత ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ పర్సన్ పబ్లిష్డ్ బై ద ప్రభుపాద ఈజ్ ఎ మోస్ట్ అండ్ హైయెస్ట్ ఇది సేలింగ్ అమౌంట్ ఈజ్ భగవద్గీత వరల్డ్లో నెంబర్ 1. కృష్ణుడు పరమాత్ముడు, దేవుడు, ఆయనకి పుట్టుక మరణం ఉండదు. సో అందుకే మనము ఆవిర్భవిస్తాడు అని చెప్తాము. సో ప్రతి యుగంలో ఒక అవతారం ఎత్తి కృష్ణుడు ఆవిర్భవిస్తాడు. సో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో, సో కలియుగంలో కూడా కల్కిలాగా ముందు ఫ్యూచర్లో దేవుడు శ్రీకృష్ణుడు ఆవిర్భవిస్తాడు. ప్రధానమైన రీజన్ ఏంటంటే కృష్ణుడు ఆవిర్భించడానికి, సో మనము కృష్ణుడితో ఏంటి మన రిలేషన్ ఏంటి అది చెప్పడానికి. ఇది మనం టెంపరీగా ఈ మెటీరియల్ వరల్డ్లో మనం వస్తాము. కాకపోతే మన మెయిన్ అసోసియేషన్ కృష్ణుడితో గోలోక వృందావనంలో. సో మీరు మళ్ళీ తిరిగి నా ధామానికి రావాలి అని దానికోసమే కృష్ణుడు ఆవిర్భిస్తాడనమాట. సో ఈరోజు జరుపుకుంటున్నది దాని గురించి అనమాట. సో అందరూ మీరు మళ్ళీ నా రిలేషన్షిప్ ఏంటి మీతో, జీవులతో, అది చెప్పడానికి మెయిన్గా వస్తాడనమాట. సో మనము హ్యూమన్ బీయింగ్ ఫామ్ ఎత్తింది అది అర్థం చేసుకోవడానికి అనమాట. మీ పేరు? విఘ్నేష్ అండి నా పేరు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఇక్కడ నియర్ బై మాది. మేము గత 2-3 ఇయర్స్ నుండి ఇక్కడికి వస్తున్నాం టెంపుల్కి. ఇక్కడ వచ్చినప్పుడల్లా మాకు చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంటుంది మాకు. ప్రతిసారి వస్తారా ఇక్కడికి, లేదంటే ఇది ఒక 3 ఇయర్స్ నుండి అయితే కంటిన్యూ వస్తున్నాము. ఇక్కడ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుంది మాకు. అంటే ఇంతకు ముందు ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఈసారి ఏర్పాట్లు గత ఇయర్ కంటే కూడా ఈసారి ఇంకా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. చాలా బాగుంది. అందరి సహకారాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అంటే ప్రత్యేకంగా ఈరోజు ఇంకెక్కువగా పూజలు చేస్తారు కదా, సో మరి మీరు పూజలన్నీ అందుకున్నారా? అందుకున్నాము. అందరితో పాటు మేము కూడా అందరికీ అందినట్టే మాకు అందాయి. బాగుంది. అంటే ఇంకా ప్రత్యేకంగా ఈరోజు ఏం చేశారు మరి ఈ టెంపుల్లో? ఈరోజు ఇక్కడ ముందు ఇక్కడ నుండి ఎంట్రెన్స్ ఉండేది, ఇప్పుడు అక్కడ కొత్తగా ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ నుండి కూడా చాలా బాగుంది మాకు. అక్కడ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు అలాంటివి ఏమైనా ఉన్నాయి? లేవు, అన్ని సౌకర్యాలు బాగున్నాయి ఇక్కడ. విజయ్ కుమారి, నేను సరూనార్ నుండి వస్తున్నాను. ఇక్కడికి ఎన్ని టైమ్స్ అవుతుంది రావడం? ఒక 5-6 ఇయర్స్ నుండి వస్తున్నారు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, బాగున్నాయి. క్రౌడ్ ఎలా ఉంది? క్రౌడ్ చాలా ఉంది. ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంది. కొంచెం ట్రాఫిక్ జామ్ అది రానికి ఇబ్బంది అయింది. ఇంకొంచెం స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకొంచెం పూజలు కూడా బాగున్నాయి. గత ఇయర్ కంటే పోలిస్తే ఇయర్ బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. దూరం నుండి వచ్చినా చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతమందిని వాళ్ళు మంచిగా తీసుకొని ఆర్గనైజ్ చేయడం కూడా చాలా బాగుంది. ఇక ఇంత లేదు, ఈసారి ఎక్కువ ఉన్నారు. సో మాకు నమ్మకంగా సరూనార్ నుండి 1 అవర్ పట్టింది నాకు. ఇక్కడే ½ అన్ అవర్ ట్రాఫిక్ జామ్ అయింది. సో చాలా మనసు ప్రశాంతంగా ఉంది. అండ్ ఈ కేర్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఇది పెట్టడం చాలా హర్షణీయంగా ఉంది. శ్రీకృష్ణుని బాల విహారాలు ఎన్నో చెప్పాలంటే ఉన్నాయి, కానీ కాళీయమర్దనం చేసి గోపిక జనాలను ఎంతోమందిని కూడా రక్షించాడు. ఆ కాళీయమర్దనంలో యమునా నది చాలా విషపూరితమై ఉన్నది. కావున కాళీయమర్దనం చేసి ఆ విషయాన్ని అంతా పారదోలి ప్రజలకు కూడా ఎంతో రక్షణ చేశాడు శ్రీకృష్ణుడు. మళ్ళా యుద్ధంలో కూడా భగవద్గీత కూడా ఉపయోగించి మార్గదర్శకుడుగా ఎన్నో మంచి మాటలు చెప్పాడు భగవద్గీతలో. అంటే మీరు ఇదే ఫస్ట్ టైం రావడం, ఇంతకు ముందు ఏమైనా ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే ఫస్ట్ టైం. మరి ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి, దర్శించుకున్నాము. మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉన్నది, బాగున్నది, మంచిగా అనిపిస్తుంది. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ మేము పురాణాపూర్ నుంచి వచ్చినామండి. నా పేరు అమర్జ్యోతి. పురాణాపూర్ నుంచి వచ్చినాము. మేము ఇక్కడనే ఉంటాం, కానీ అసలు ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే మాకు అసలు కుదరలేదు.
మేము ఎన్నో యాత్రలు తీర్థాలు తిరిగి వచ్చినాం, ఎన్నో టూర్లు వెళ్ళొచ్చినాం, అమర్నాథ్ చార్ధామ్ అన్నీ పోయి వచ్చినాం, కానీ ఇంత దగ్గర ఉండి కూడా మేము చూడలేము. ఇవాళ ఫస్ట్ టైం నేను వచ్చింది, చాలా ఆనందంగా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎంతో కృష్ణుని దగ్గరికి మనము ద్వారకా వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు, అంత బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినందుకు. చాలా అంటే నాకు అసలు చెప్పలేకపోతున్నాను నేను, అందుకే అంత చాలా బాగా అనిపిస్తుంది. పబ్లిక్ కూడా చాలా బాగా వస్తున్నారు, ఇది ఇంకా బాగా చేశారు అన్నారు, కానీ ఇన్ని రోజులు చాలా మామూలుగా ఉండే, ఇప్పుడు ఈసారి చాలా బాగా చేసారు. పబ్లిక్ కూడా చాలా పబ్లిక్ వస్తారు పొద్దున్న నుంచి. మేము కూడా ఇవాళ చాలా ఫస్ట్ టైం వచ్చినాము. చాలా అంటే నాకు ఎందుకో ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినందుకు. మేము కూడా యాదవులమే, మా కృష్ణుడు ఇక్కడ ఇంత దగ్గర ఉండి కూడా మేము చూడలేకపోయినాం. ఇవాళ వచ్చినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా బాగున్నాయమ్మా, మంచిగా ఉన్నాయి. అరేంజ్మెంట్ కూడా బాగుంది, లైనింగ్ కూడా బాగుంది, క్యూ లైన్ కూడా చాలా బాగుంది. మేము కూడా సేవ చేస్తాము, మాకు కూడా నచ్చింది, చాలా బాగున్నది, చాలా ఓకే. నా పేరు నీలవేనండి. మేము ఈసీఐఎల్ నుంచి వచ్చామండి, ఏసరావు నగర్. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుందండి. మేము స్వామివారిని దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పబ్లిక్ను కూడా వచ్చిన భక్తులను అందరినీ కూడా స్వామివారు చల్లగా చూడాలి. మీ అరేంజ్మెంట్ కూడా చాలా బాగున్నాయి. అడుగడుగున కూడా పబ్లిక్ చాలా ఉన్నందుకు ఎవరు కూడా తోపులాట అలాంటివి ఏం లేవు. చాలా బాగా అనిపించింది. ఈరోజు ఇది చేసుకుంటామని కూడా అనుకోలేదు, కానీ ఆ స్వామి ఇక్కడ దోలుకొచ్చి కనులార దర్శనం ఇచ్చిండు. మాకు అదే భాగ్యం అనుకుంటున్నాం. అందరినీ కూడా చల్లగా చూడాలని చూస్తున్నాం అమ్మ. ఏర్పాట్లు మాత్రం చాలా ఘనంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇది కూడా ఒకటి. చాలా బాగున్నాయి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు కదా, సో మరి ఆ పూజల్ని మీరు అందుకున్నారా? మరి పూజలు అంటే మేము ఇప్పుడే వచ్చినామమ్మ, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయింది. ఇప్పుడైతే బాగానే ఉంది. హారతి టైంలో వచ్చాము మేము, చాలా బాగుంది, మాకు హ్యాపీ. దేవుడు మాత్రం అందరినీ కూడా చల్లగా చూడాలి, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి, మన దేశాన్ని చల్లగా కాపాడాలి. నా పేరు నిహారిక, రాజమండ్రి. ఇక్కడే కేపీహెచ్పిలో ఉంటాం. లేదు, ఇదే ఫస్ట్. బాగుంది, చాలా బాగుంది. యా, బాగున్నాయి. ఎక్కువసేపు ఉన్నాం. యా, ఇట్స్ ఓకే. అంతసేపు లేము, బట్ పిక్చర్ అయితే చాలా బాగుంది. యా, లైక్ అంత కష్టం, చాలా బాగుంది. రాధాకృష్ణ పర్ఫెక్ట్ ఇస్కాన్. యా, థ్యాంక్ యూ.